వాళ్ళు ఉన్నారు ఫుల్గా, ఇంచుమించు ఒక 99% ఎమ్మెల్యేలు. మీ హయాంలో బోయా వాల్మీకులు విషయం కానివ్వండి, జియో నెంబర్ 3 విషయం కానివ్వండి, ఆదివాసులు అనేక దఫాలుగా రోడ్ల మీద వచ్చి ఏడ్చి పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో ఇంతకుముందు ఎస్సీ కమిషన్, ఉమ్మడి కమిషన్ ఉండేది. మీ హయాంలో ఎస్సీ కమిషన్ డివైడ్ అయింది. ఎస్సీ కమిషన్ వేరు, ఎస్టీ కమిషన్ వేరు పెట్టారు. అయితే మన ఆదివాసుల పేర్లు చెప్పుకుంటూ పదవులు పొంది అతను కమిషన్ చైర్మన్ కూడా ఇచ్చారు కుమారబాబు గారు. అందులో సభ్యులు కూడా ఉన్నారు మన ప్రాంతం నుంచి. మీ హయాంలో అనేక చట్టాల కోసం వివిధ సంఘాలు మద్దతు, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారు. రాజకీయ పార్టీలు, అలాగే ఉద్యోగ, కార్మిక, కర్షక అనేక సంఘాలను మద్దతు ఇచ్చారు. రోడ్ల మీద వచ్చి పోరాటం చేశారు. అయితే మీరు వీళ్ళ యొక్క వైఖరిని, వాళ్ళ యొక్క వేదనని మీరు ఏనాడు కూడా అసెంబ్లీలో కానీ అక్కడ పార్లమెంట్లో కానీ మేడం గారు మాట్లాడిన సందర్భాలు అయితే నేనైతే యూట్యూబ్లో చూడలేదు. అయితే మీ ప్రసంగంలో నేను కూడా వినలేదు. ఇక్కడ శాసనసభలో అక్కడక్కడ తెలంగాణ సీతక్క మాత్రం మొన్న అడుగుతుంది, అది మాత్రం విన్నాను తప్ప మీ హయాంలో 5 సంవత్సరాలు 6 ఎమ్మెల్యేలు ఫుల్పెడ్జిగా ఉన్నారు. పార్లమెంట్లో మేడం గారు ఉన్నారు. జియో నెంబర్ 3 కోసం కానీ, ఆ బోయా వాల్మీకుల విషయం కానీ ఎప్పుడు ఏనాడు అడిగిన సందర్భాలు అయితే నేనైతే చూడలేదు. వాట్సాప్ లో గ్రూపులు పెట్టేది మాత్రం అప్పుడప్పుడు నేను రాస్తూ ఉంటాను, దానికి వైఖరి లేదు. అయితే ఇప్పుడు ఇది వచ్చింది కదా, మొన్న అతను కూడా నాకు పెద్దగా అభిమానం కాదు. నేను ఏ పార్టీ పెద్దగా అభిమానం కాదు. మన గౌరవ శాసనసభ స్పీకర్ అయ్యన్ పాత్రుడు గారు ఏదో దాని మీద ఎగతాళిగా దురుసుగా మాట్లాడారు. ఇప్పుడు వెంటనే అప్పటికప్పటి మన ఐసీ కమిషన్ సభ్యులు గారు ఉన్నారు, విశ్వేశ్వరరావు గారు, అలాగే